హలో గైస్, ఎలా ఉన్నారు? నేను ఈ పర్టికులర్ వీడియో ట్యుటోరియల్ సిరీస్లో ఆటోక్యాడ్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియో సిరీస్లో ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను. సో నేను ఈ ఛానల్లో ఆటోక్యాడ్ డ్రాఫ్టింగే కాకుండా స్ట్రక్చరల్ డిజైన్ బేస్డ్ మీద కూడా ఇంకో ప్లేలిస్ట్ రెడీ చేస్తున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోక్యాడ్ గురించి మాట్లాడాలంటే ఆటోక్యాడ్ అనేది డ్రాఫ్టింగ్ టూల్. సో ఆటోక్యాడ్లో డ్రాఫ్టింగ్ అంటే ఓన్లీ 2 డైమెన్షనలే కాదు, 3D మోడలింగ్ కూడా చేయొచ్చు. సో ఆటోక్యాడ్లో 2 టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటాయి, ఒకటి 2D డ్రాఫ్టింగ్ అండ్ 3D మోడలింగ్. సో నేను బోత్ ఈ ట్యుటోరియల్ సిరీస్లో 2D డ్రాఫ్టింగ్ అండ్ 3D మోడలింగ్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనందరికీ తెలుసు ఆటోక్యాడ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద సివిల్, మెకానికల్ వాళ్ళకి కూడా ఉంటుంది, సేమ్ టైంలో ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో నేను ఈ పర్టికులర్ వీడియో సిరీస్ మాత్రం సివిల్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఆటోక్యాడ్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఆటోక్యాడ్ అనేది ఆటోడెస్క్ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్. సో ఆటోడెస్క్ వాడికి ఆటోక్యాడ్ అనే ఒక సింపుల్ డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్ ఒకటే కాదు, వీటితో పాటు రివేట్, స్ట్రక్చరల్ డిజైన్ కోసం రోబోట్ స్ట్రక్చరల్ అనాలిసిస్, ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మనకి ఇది బాగా తెలిసిన సాఫ్ట్వేర్ ఆటోడెస్క్ అనే గుర్తొచ్చే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఆటోక్యాడ్. సో ఈ ఆటోక్యాడ్ని నేను 2017 స్టూడెంట్ వెర్షన్ని యూజ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా స్టూడెంట్ వెర్షన్ని యూజ్ చేయండి. మీ దగ్గర మనీ ఉంటే లైసెన్స్డ్ వెర్షన్ తీసుకోండి, అంతేకాని క్రాక్డ్ వెర్షన్ తీసుకోకండి. ఎందుకంటే క్రాక్డ్ వెర్షన్ అట్ ఎనీ టైం మీకు అది క్రాష్ అయిపోవచ్చు. సో సేవ్ అయిన ఫైల్స్ అన్నీ మీకు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టూడెంట్ వెర్షన్ అయితే మీరు ప్రాబ్లం లేకుండా ఈజీగా వాటిని కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఆటోక్యాడ్ని ఓపెన్ చేయగానే మీకు ఇలా స్టార్ట్ ట్యాబ్ అనేది ఒకటి వస్తుంది. దీంట్లో మీరు చూసినట్టయితే ఇదంతా రీసెంట్ డాక్యుమెంట్ ఏరియా, ఇదేమో నోటిఫికేషన్ అండ్ సైన్ ఇన్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అంటే సింపుల్గా ఆటో డెస్క్ వాడికి ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి రివేట్, ఆటోక్యాడ్ అన్నిటిని లింకప్ చేసి వన్ సొల్యూషన్కి 360 డిగ్రీస్ అనేది పెట్టాడు. ఇది మెయిన్లీ బిమ్ బేస్ మీద వర్క్ చేసే వాళ్ళకి 360 అనేది చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే 2D డ్రాఫ్టింగ్ అనే 3D మోడలింగ్ అనే ఆటోక్యాడ్లో చేసిన తర్వాత దాన్ని రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కోసం దాన్ని రివేట్ యూజ్ చేసి డీటెయిలింగ్ అండ్ పర్పసెస్కి, దాన్ని స్ట్రక్చరల్ డిజైనింగ్ చేయాలంటే రోబోట్ స్ట్రక్చరల్ అనాలిసిస్లో చేయాలి. అట్లా అన్ని సాఫ్ట్వేర్ని కనెక్ట్ చేసేది ఈ 360 డిగ్రీస్. సో మనం ఫస్ట్ బేసిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంత డీప్గా వెళ్ళకుండా సింపుల్గా ఇది డాక్యుమెంట్ ఏరియా, ఇది ఆటోక్యాడ్కి సంబంధించిన కనెక్ట్ అండ్ ఫీడ్బ్యాక్ ఏరియా. ఇక్కడ ఏంటంటే యూజర్కి సంబంధించి కొత్త ఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, వాటికి సంబంధించి ఉంటాయి. సో నేను ఫస్ట్ ఒక న్యూ డ్రాయింగ్తో స్టార్ట్ చేసిన. సో ఈ స్టార్ట్ డ్రాయింగ్ అనే దాని మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా డిఫరెంట్ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మన ఆటోక్యాడ్ అని డైరెక్ట్ లైన్ కమాండ్ తీసుకుని ఒక లైన్ ఎట్లా డ్రా చేయాలో చెప్పకుండా జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో ఫాస్ట్గా వీటిని టెక్నికల్గా ఏమంటారు అనేది మనం తెలుసుకున్నాం. జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు లైన్ డ్రా చేయని మీకు ఆటోక్యాడ్ సిస్టమ్ ఇచ్చి డ్రా చేయమని అడగరు. వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే టెల్ మీ ఫ్యూ రిబ్బన్స్ ఇన్ హోమ్ ట్యాబ్ అంటారు సింపుల్గా. అప్పుడు ఏంటి, మనకి అది హోమ్ అనేది ట్యాబ్ అనేది తెలియకపోతే, దాంట్లో ఉన్న రిబ్బన్స్ అంటే ఏంటో తెలియకపోతే మనం ఏంటి ఆన్సర్ చేయలేం. సో దానికోసం ఏంటంటే స్మాల్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింబల్తో ఉంది చూసారా, దీన్ని ఆటో డెస్క్ డ్రాప్ బాక్స్ లేదా అప్లికేషన్ మెనూ అనొచ్చు. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి జనరల్గా కొత్త ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా, ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న ఫైల్ని యాక్సెస్ చేసుకోవడం ఎలా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో మీరు చూసినట్టయితే న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి, ఓపెన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి, సో ఫ్రెండ్స్ ఒక ఫైల్ని సేవ్ చేయడం ఎలా, సేవ్ చేసింది వేరే రీనేమ్ చేసి వేరే సేవ్ చేయడం ఎట్లా, ఒక డిఫరెంట్ ఫార్మేట్ ఉన్న ఫైల్ని ఇంపోర్ట్ చేయడం ఎలా, ఎక్స్పోర్ట్ చేయడం ఎలా, వాటిని ఇంటర్నెట్లో పబ్లిష్ చేసుకోవడం ఎలా. పబ్లిష్ అంటే ఒక 2 persons ఎట్ ఏ టైం ఒక ఫైల్ మీద వర్క్ చేయాల్సి వస్తే పబ్లిష్ అనేది యూజ్ అవుతుంది. మనం ఫర్దర్గా డీప్గా వెళ్ళినప్పుడు ఈ టూల్స్ అన్నీ చూస్తాము. నెక్స్ట్ వాటిని ప్రింట్ అంటే డైరెక్ట్ బోర్డులో లాగా Ctrl+P కొట్టి ప్రింట్ కాదు.
సో దాని పేపర్ సైజ్ మన డ్రాయింగ్ A3లో కావాలా, A4లో కావాలా, ఎటువంటి కావాలి, నీట్గా ఒక స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇంజనీర్కి అర్థమయ్యేలాగా ఇంప్లిమెంట్ లెవెల్లో ఒక ప్రింట్ తీయడం ఎట్లా అనేవి ఈ ప్రింట్లో చూస్తాం. డ్రాయింగ్ యూటిలిటీస్ ఇవి ఏంటంటే సెటప్స్ అనమాట, బేసిక్ సెటప్స్, యూనిట్ సెట్ చేసుకోవడం ఎట్లా, నెక్స్ట్ ఆడిట్, డిఫరెంట్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇవన్నిటి గురించి మీకు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఇక్కడ ఈ సెర్చ్ కమాండ్ దేనికో అనేది చెప్పరు. ఈ సెర్చ్ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్గా ఏంటంటే రీసెంట్ డాక్యుమెంట్స్ని సెర్చ్ చేసుకోవడానికి అనుకుంటారు, బట్ ఇది దానికే కాదు. మీకు ఏదైనా ఒక కమాండ్ తెలుసు అనుకోండి, విన్నారు ఒక నేమ్ లైక్ ఫిల్లెట్ అనే ఒక కమాండ్ నేమ్ విన్నారు, బట్ అది ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు మీకు. సో దానికోసం అటువంటి ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ప్రెస్ టూల్స్లో ఉంటుందా, ఫీచర్డ్ యాప్స్లో ఉంటుందా, బిమ్ 360లో ఉంటుందా, పెర్ఫార్మాలో ఉంటుందా, దేంట్లో ఉంటుంది అనేది మీకు తెలియకపోతే మీరు ఆ టూల్ని ఇక్కడ ఎంటర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్లెట్ ఎంటర్ చేశాను. ఫిల్లెట్ రిబ్బన్ ట్యాబ్ వచ్చి హోమ్ ట్యాబ్లో మాడిఫై దాంట్లో చాంఫర్ ఫిల్లెట్ డ్రాప్ బాక్స్ అని డ్రాప్ ఉంది, సో దాంట్లో ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేసింది. ఓకే, సో ఇది ఆటోడెస్క్ డ్రాప్ బాక్స్ గురించి లేదా అప్లికేషన్ మెనూ గురించి. నెక్స్ట్ మనం సెర్చ్ బాక్స్ కూడా క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వచ్చి క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో దీని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దీన్ని సేమ్ దీంట్లో ఏమైతే ఉన్నాయో ఓపెన్, క్లోజ్, సేవ్ ఇవి సేమ్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వాటి తర్వాత వీటి గురించి మాట్లాడుకుంటే ఈ హోమ్, ఇన్సర్ట్, అనోటేట్, పారామెట్రిక్, వ్యూ, మేనేజ్, అవుట్పుట్, యాడిన్స్ ఇవన్నీ ఏంటంటే వీటిని ట్యాబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ ట్యాబ్లో ఉన్నాం. ఈ హోమ్ ట్యాబ్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ ఒకటే కాదు, ఈ హోమ్ ట్యాబ్లో మనకి డ్రా అనేది ఒక ప్యానెల్ ఉంది. సో ఒక హోమ్ ట్యాబ్లో డ్రా అనే ప్యానెల్, నెక్స్ట్ ఇంకోటి మాడిఫై అనే ప్యానెల్, అనోటేట్ అనే ప్యానెల్, నెక్స్ట్ లేయర్స్, బ్లాక్స్, ప్రాపర్టీస్, ఇలా డిఫరెంట్ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ ప్యానెల్స్లో మళ్ళీ మనకి టూల్ ఆర్ రిబ్బన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం సింపుల్గా చూసినట్టయితే సో ఒక ట్యాబ్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ డయాగ్రామ్ లాగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒక ట్యాబ్కి వచ్చేటప్పటికి సమ్ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఉంటాయి. ప్యానల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఈచ్ ప్యానల్కి మళ్ళీ సెపరేట్గా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రిబ్బన్స్ ఆర్ టూల్స్ ఉంటాయి లేదా టూల్స్. సో మనం సింపుల్గా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, మనకి ట్యాబ్ అనేది వచ్చేటప్పటికి మనకి హోమ్ ట్యాబ్లో డ్రా అనే ప్యానెల్లో మనకి రిబ్బన్ లైక్ లైన్ అనేది ఒక రిబ్బన్ లేదా పాలీలైన్ అనేది ఒక రిబ్బన్. సో మనం ఇదే సేమ్ ఆటోక్యాడ్లో చూస్తే హోమ్ అనే ట్యాబ్లో డ్రా అనే ప్యానెల్లో లైన్ అనే రిబ్బన్ ఆర్ టూల్, పాలీలైన్ ఆర్ రిబ్బన్ ఆర్ టూల్. సో సింపుల్ టూల్స్. సో ఇట్లా ఉంటాయి. ఇది మోడిఫై అనేది సెపరేట్ ప్యానెల్. సో ఇట్లా ఉంటాయి. సో ఇవి టూల్స్ గురించి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మోడల్ ఆర్ లేఅవుట్ ఇంటర్ఫేస్ అంటాం. ఇవి మనం లేఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం ప్రింట్ ఇచ్చే ముందు, లేదా మన డ్రాయింగ్ ఎట్లా ఉంటుంది అనేది లేఅవుట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వ్యూ క్యూబ్ అంటాం. సో ఈ వ్యూ క్యూబ్ ఏంటంటే మనకి ప్రజెంట్ డ్రాఫ్టింగ్లో ఉంది కాబట్టి టాప్ వ్యూలో ఉంది. అదే 3Dలోకి వెళ్ళినప్పుడు మనకు 3D వ్యూలోకి వస్తుంది. సో అప్పుడు దీన్ని మనం 3D వ్యూలోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది నావిగేషన్ టూల్ బార్ అంటాం. ఇది నావిగేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం డ్రా చేసిన డయాగ్రామ్ని రొటేట్ చేసుకోవాలన్నా, మూవ్ చేసుకోవాలన్నా, జూమ్ ఇన్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉన్న టూల్స్ వాడుతూ ఉంటాం మనం. ఓకే, నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఎక్స్ అండ్ వై ఉంది. ఇది కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ మీద మనం ఆటోక్యాడ్లో వర్క్ చేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ దీన్ని యూసీఎస్ అంటాం, అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. సో మనం ఒక లైన్ ఎక్కడైనా పాయింట్ చేయాలంటే మీకు XY కోఆర్డినేట్ సిస్టమ్స్ అనే ఐడియా ఉండే ఉంటాయి. X0 Y0 అంటే ఈ స్టార్టింగ్ పాయింట్, X1 Y1 అంటే
ఎక్స్లో 1 మీటర్ డిస్టెన్స్ లేదా 1 యూనిట్ డిస్టెన్స్, వైలో 1 యూనిట్ డిస్టెన్స్. సో ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఇక్కడ. ఓకే, సో ఇది యూనిట్ సిస్టమ్ మీద బేస్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇవన్నీ కంప్లీట్ అయినాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, ఇక్కడ మన డ్రాయింగ్ నేమ్ అనేది ఉంటుంది. మనం ఏ డ్రాయింగ్ ప్రజెంట్ ఈ డ్రాయింగ్ నేమ్ డ్రాయింగ్ 1 అని ఉంది. మీరు సేవ్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ డ్రాయింగ్ అని పెడితే హోమ్ డ్రాయింగ్ .dwg. ఇది ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ మనం మెయిన్లీ యూజ్ చేస్తాం సివిల్ ఇంజనీర్స్. అది ఏంటంటే DWG అది వర్కబుల్ ఫైల్. ఇది కాకుండా DXF అనేది కూడా ఉంటుంది. DXF అనేది ఏంటంటే మనం ఇంకో సాఫ్ట్వేర్లోకి ఇన్పుట్ చేసినప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ DWGకి సపోర్ట్ చేయదు, కొన్ని DXFకి సపోర్ట్ చేస్తాయి. అప్పుడు మనం సేవ్ యాజ్లో అది ఫార్మెట్ DXFలో సేవ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్స్లో ఒక బిల్డింగ్ డిజైన్ చేయాల్సి వస్తే మీరు ఒక ప్లాన్ డ్రా చేస్తారు. డ్రా చేసింది అది దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు DWG ఫైల్లో ఇంపోర్ట్ చేస్తే మీకు ఇంపోర్ట్ అవ్వదు సరిగ్గా, దానికి DXF. ఎందుకంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ DXF అనేది సపోర్ట్ చేస్తుంది ఆ ఫార్మేట్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైప్ ఏ కమాండ్ అని చూసారా, ఇది ఏంటంటే కమాండ్ లైన్ ఆర్ కమాండ్ బార్ అంటాం. ఇక్కడ మనం ఏ టూల్ యూజ్ చేసినా కానీ డైరెక్ట్ మౌస్తో ఇక్కడ క్లిక్ చేసి దాన్ని డ్రా చేయకుండా ఇక్కడ మనం ఆ టూల్ యొక్క కమాండ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అనే దాన్ని ఎల్ అనే టూల్ యూజ్ చేస్తాం. సింపుల్ ఆ టూల్కి ఎల్ అనే షార్ట్కట్లో యూజ్ చేస్తాం. షార్ట్ కట్స్ అనమాట. లైక్ మనం వర్డ్లో కంట్రోల్ సేవ్ ఎట్లా కొడతాం ప్రతిసారి పైకి వెళ్ళి సేవ్ చేయకుండా, అట్లా ఇక్కడ షార్ట్ కట్ కేసు ఉంటాయి డ్రాయింగ్కి. అండ్ దెన్ నెక్స్ట్ సో ఈ కమాండ్ లైన్ కూడా ఓకే అయితే మోడల్ లేఅవుట్ కమాండ్ లైన్ ఇవన్నీ అయిపోతాయి. లాస్ట్ ఈ పార్ట్ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది లైక్ ఏంటంటే మనకి ఒక వీడియో అంతా చేసిన తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేస్తామో మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సింటే ఇక్కడ ఉన్న ప్రతిదీ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. దీన్నే స్టేటస్ బార్ టోగుల్ అంటాం. సో ప్రతి దానికి ఒక పర్టికులర్ మెనూ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా, గ్రిడ్ స్నాప్ ఆన్ ఆఫ్. సో మీకు వెనకాల బాక్సెస్లో గ్రిడ్ కనబడుతుందా, అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు ఇక్కడ. సో ఆఫ్. మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, ఇది కలర్ కూడా మనకి నచ్చిన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలని ఫర్దర్గా వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్ మీకు బేసిక్ ఆటోడెస్క్ ఇంటర్ఫేస్, ఆటోక్యాడ్ ఇంటర్ఫేస్. సింపుల్గా చెప్పాలంటే మీకు వేరే క్యాడ్ సాఫ్ట్వేర్ ఏదైనా సరే సేమ్ ఈ టైప్ ఇంటర్ఫేసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో వర్క్ చేసే ముందు మనం స్టార్టింగ్ బేసిక్స్ టూల్స్తో మొదలు పెడదాం. ఒక లైన్ అనేది ఎట్లా డ్రా చేయాలో చూద్దాం. సో లైన్, సో ఇక్కడ నేను లైన్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఒకటి డ్రా చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మనం కమాండ్ యూజ్ చేసి కూడా డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఎల్. సో నేను ఇక్కడ లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఓకే, డ్రా చేస్తున్నాను. ఇక్కడ డైనమిక్ ఇన్పుట్ ఒకటి కనబడుతుంది చూసారా, 236.19 240 ఇట్లా. సో నేను మూవ్ చేస్తుంటే ఆ లెంత్ కూడా మనకి ఇచ్చి పెడుతుంది చూసారా. అది చూపించే లెంత్ ఏంటంటే దీని యొక్క లెంత్. బట్ యూనిట్స్ ఏంటి మనకి, ఆ యూనిట్స్ ఏంటి అనేది ఇక్కడ స్పెసిఫిక్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఏదైనా డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందే డ్రాయింగ్ దాని యొక్క యూనిట్స్ మొత్తం డ్రాయింగ్ యొక్క యూనిట్స్ ముందే సెట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ముందుగా యూనిట్ సెట్ చేస్తాను. సో నేను ఈ లైన్ క్యాన్సిల్ చేయాలి అంటే ఎస్కేప్, కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దానికోసం నేను డ్రాప్ బాక్స్లోకి వెళ్ళాం. డ్రాప్ బాక్స్లో డ్రాయింగ్ యూటిలిటీస్ అని ఉంది చూసారా, ఈ డ్రాయింగ్ యూటిలిటీస్లో యూనిట్స్ అని ఉంది. సో ఈ యూనిట్స్ అనేది క్లిక్ చేస్తాను. సో యూనిట్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే లెంత్ అండ్ యాంగిల్. సో లెంత్ డెసిమల్స్, మనకు పాయింట్స్ డెసిమల్స్లో చూపెట్టాలి. అది ఎంత డెసిమల్ ప్రెసిషన్ కూడా చేయగలుగుతుంది. నాకు జస్ట్ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉంటే చాలు, నేను అందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నా. డిగ్రీ యాంగిల్, నాకు యాంగిల్ పాయింట్స్లో అవసరం లేదు. సో సింగిల్. సో అది క్లాక్ వైజ్, అంటే యాంగిల్ మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూపెట్టాలా, యాంటీ క్లాక్ వైజ్ చూపెట్టాలా, అది మీ ఒపీనియన్. క్లాక్ వైజ్ నాకు జస్ట్ బేసిక్ డయాగ్రామ్ కాబట్టి నాకు దీంతో పెద్ద యూజ్ లేదు. నెక్స్ట్ యూనిట్స్ ఏంటి అనేది, ఇంచెసా ఫీట్సా, యూఎస్ సర్వే ఫీటా, మైల్సా అని అడుగుతుంది. మనం జనరల్గా మీటర్స్లో తీసుకుంటాం. ఎస్ఐ యూనిట్స్, మీటర్స్ క్లిక్ చేశాను. సో క్లిక్ ఓకే. ఇప్పుడు నేను డ్రా చేసే ప్రతి డయాగ్రామ్, నేను డ్రా చేసే ప్రతిదీ యూనిట్స్. మన 140 అంటే ఇది 134.97 వచ్చింది. అంటే ఏంటంటే 134.97 మీటర్స్ అనమాట. సో నేను ఇప్పుడు 1 మీటర్కి లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను. సో నేను 1 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టా. సో 1 వచ్చింది.
సో జూమ్ అవుట్ ఎక్కువగా ఉండడం వల్ల కనబడట్లేదు. ఇప్పుడు జూమ్ ఇన్ చేస్తా. సో ఇది నాది 1 మీటర్. సో దానికోసం మీరు మెజర్ చేసుకోవచ్చు. మెజర్ చేయాలంటే ఇక్కడ యూటిలిటీస్లో మెజర్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసా, సెకండ్ పాయింట్. సో 1 మీటర్ చూపిస్తుంది, చూసారా డిస్టెన్స్ 1 మీటర్. ఓకే, ఎస్కేప్ నొక్కితే అది పోతుంది. సో ఇది నేను సింపుల్గా ఏం చేశాను, లైన్ కమాండ్ మీద లెఫ్ట్ క్లిక్ చేసా, ఇక్కడ ఒక పాయింట్ని క్లిక్ చేసా, సెకండ్ పాయింట్ని క్లిక్ చేసా. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకుండా నేను జస్ట్ ఇన్పుట్ 1 కీబోర్డ్లో 1 ప్రెస్ చేసి ఎంటర్ కొట్టా, వచ్చేసింది. ఇది చూసారు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూది క్యాన్సిల్ చేయాలంటే ఎస్కేప్ నొక్కితే అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఇది నేను మౌస్తో డ్రా చేశాను. అట్లా కాకుండా నేను దీన్ని సెలెక్ట్ చేయకుండా లైన్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, నేను కీబోర్డ్లో ఎల్ అనే ఎంటర్ చేశాను. సో చూసారా, మీరు ఇక్కడ లైన్ కమాండ్లో చూస్తే ఎల్ క్లిక్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కొట్టగానే ఈ కమాండ్ యాక్టివేట్ అయిపోయింది. లైన్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. స్పెసిఫై ఇలా నేను మౌస్తో ఎక్కడైనా స్పెసిఫై చేయొచ్చు, కానీ నాకు అట్లా కాదు. నాకు ఈ స్టార్టింగ్ నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలి. సో ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ రావాలి నాకు. సో ఇక్కడ నుంచి 100 మీటర్స్ రావాలంటే ఏం చేయాలి, నేను పాయింట్ అనేది ఇక్కడ ఏమొస్తుంది, ఇది చెప్పాను కదా ఆరిజిన్, మనం చిన్నప్పుడు గ్రాఫ్స్లో గీసేవాళ్ళం 0 0 ఇక్కడ. సో నేను ఏంటంటే కీబోర్డ్లో 0 ఎంటర్ చేసా. ఇది నేను ఎంటర్ చేసిన 0 ఏమవుతుందంటే నాకు డైనమిక్ ఇన్పుట్లో బ్లూ కలర్లో ఏదైతే ఉందో అక్కడ డైనమిక్ ఇన్పుట్లో ఫస్ట్ ఎక్స్ వస్తుంది, సెకండ్ది వై వస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద 0 ఎంటర్ చేసి నెక్స్ట్ కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేసా. సో వైకి షిఫ్ట్ అయింది, ఇది వైలో కూడా 0 ఎంటర్ చేసా. సో 2 0,0 దగ్గర అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి 0,0 నేను ఎంటర్ క్లిక్ చేస్తాను కీబోర్డ్లో. సో నాది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నుంచి కనబడుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇది ఒక 40 మీటర్స్ వెళ్ళాలి, 40 మీటర్స్. సో దానికి నేను మళ్ళీ కీబోర్డ్లో 40 ఎందుకు కొడతానంటే ఇక్కడ మీరు కమాండ్లో చూస్తే స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ ఆర్ అండు. సో నేను గీయాలనుకుంటున్నాను కాబట్టి, డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో నేను డైరెక్షన్ మౌస్తో ఇచ్చాను, డిస్టెన్స్ వచ్చి 20. సో 20 దగ్గర వచ్చింది. కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ డైరెక్షన్ మెన్షన్ చేసి డిస్టెన్స్ మెన్షన్ చేస్తాను. లేదు నేను ఇక్కడ ఈ లైన్ ఒకటే డ్రా చేయాలనుకుంటున్నాను అంటే ఈ కమాండ్ని ఇక్కడతో క్లోజ్ చేస్తాను. ఎట్లా, ఎస్కేప్, కీబోర్డ్లో ఎస్కేప్ క్లిక్ చేసి. ఓకే, సో ఇది వచ్చింది. జస్ట్ మనం రఫ్గా మెజర్ చేసుకుందాం. సో డిస్టెన్స్ 20. ఓకే ఫ్రెండ్స్, అంత మనం మెజర్కి కూడా ఇక్కడ వెళ్ళకుండా నేను కీబోర్డ్లో డైరెక్ట్ ఎంఈ అని క్లిక్ చేస్తే, అంటే మెజర్కి షార్ట్ కట్ వచ్చి ఎంఈ క్లిక్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇట్లా మెజర్ అడుగుతుంది, స్పెసిఫై ద సెగ్మెంట్ ఫస్ట్ సెకండ్ కొట్టి ఎంటర్ కొట్టామంటే దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ సో నెక్స్ట్ కమాండ్ వచ్చి పాలీలైన్ క్లిక్ చేసాం. సో పాలీలైన్ కూడా నేను హ్యాండ్తో డ్రా చేస్తున్నా, ఒకటి ఇట్లా డ్రా చేస్తాను. నెక్స్ట్ అదే పాలీలైన్ నేను కోడ్స్తో డ్రా చేయాలంటే పిఎల్ షార్ట్ కట్ వచ్చి పిఎల్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. సో కోడ్ యాక్టివేట్ అయింది ఇక్కడ. సో నా కమాండ్ యాక్టివేట్ అయిపోయింది, పాలీలైన్ అనేది యాక్టివేట్ అయింది. సో క్లిక్ చేస్తాను, ఇట్లా డ్రా చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న లాజిక్, లైన్కి పీ లైన్కి డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకేలా డ్రా చేస్తున్నాయి కదా. నేను లైన్ డ్రా చేస్తున్నాను ఇట్లా, నెక్స్ట్ పీ లైన్ కమాండ్ తీసుకున్నా, పీ లైన్ కమాండ్ కూడా తీసుకుని ఇట్లా డ్రా చేసా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సో నేను ఒకసారి లైన్ సెలెక్ట్ చేస్తున్నాను మీకు డిఫరెన్స్ పెట్టడం కోసం. లైన్ సెలెక్ట్ చేసా, ఇక్కడ టచ్ చేసి సెలెక్ట్ చేసా, లెఫ్ట్ క్లిక్. సో ఏమైంది, ఈ పర్టికులర్ లైన్ ఒకటే సెలెక్ట్ అయింది. సేమ్ ఆపరేషన్ నేను పాలీలైన్ మీద కూడా ఒకసారి అప్లై చేస్తాను. ఇప్పుడు పిఎల్ ఇక్కడ టచ్ చేస్తాను, బట్ ఇది చూసారా మొత్తం కంప్లీట్ సెలెక్షన్ అయింది. అంటే ఏంటంటే ఇది లైన్ మనం కంటిన్యూస్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైన్ తీసుకుని ఇట్లా ఒక రెక్టాంగిల్ షేప్లో డ్రా చేసినా కానీ, ఎస్కేప్, ఇది డ్రా చేస్తే ఎక్కడ సెలెక్ట్ చేసినా ఇదంతా ఒకే యూనిట్ కింద. లైన్ డైరెక్షన్ మారింది కానీ లైన్ అంతా ఒకటే లైన్ అనమాట. బట్ అదే లైన్కి వచ్చేటప్పటికి నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తే, నేను ఏదైనా ఒక సైడ్ని టచ్ చేస్తే ఆ పర్టికులర్ సైడే, అంటే లైన్ ఏంటంటే
ఏదైనా సరే స్టార్ట్ పాయింట్ ప్రతి క్లిక్ దగ్గర ఆ లైన్ అనేది ఎండ్ అవుతుంది. బట్ పాలీలైన్ అనేది క్లిక్ దగ్గర ఎండ్ అవ్వదు. నేను ఫస్ట్ క్లిక్ ఇక్కడ చేసి, సెకండ్ క్లిక్ ఇక్కడ చేసి, థర్డ్ క్లిక్ ఇక్కడ. బట్ ఇదంతా ఒకటే యూనిట్ కింద, ఒకటే లైన్ కింద వస్తుంది. కానీ లైన్ అనేది అట్లా రాదు. పాలీలైన్కి లైన్కి డిఫరెన్స్ అదే. సో ఇప్పుడు సెలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసా, సెలెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఎస్కేప్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసా, ఇప్పుడు సెలెక్ట్ అయింది. ఇప్పుడు మీరు ఈ రెండు సెలక్షన్లకు అబ్జర్వ్ చేస్తే కలర్ డిఫరెన్స్ అనేది ఉంది. నేను లెఫ్ట్ స్టార్ట్ చేసి రైట్కి వస్తే బ్లూ కలర్ వచ్చింది, రైట్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ వైపు చేస్తే గ్రీన్ కలర్ వచ్చింది. ఈ రెండు రకాల కలర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే రెండిట్లకి రెండు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఇవన్నీ నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాను, బ్లూ సెలెక్షన్లో నేను దీన్ని టచ్ చేశాను, ఏమైంది, సెలెక్ట్ అయింది అవలా. అదే గ్రీన్లో జస్ట్ అదే కార్నర్ దాకా సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేశాను. అంటే దీని డిఫరెన్స్ ఏంటంటే మనకి బ్లూ అనేది టోటల్ కంప్లీట్ ఏరియాలోకి వస్తేనే, ఇప్పుడు ఈ బ్లూది సెలెక్ట్ చేశాను, మనకి ఈ పర్టికులర్ లైన్ అనేది కంప్లీట్ సెలక్షన్లోకి వచ్చింది కాబట్టి అదొక్కటే సెలెక్ట్ అవుతుంది. ఈ టాప్ లైన్ బాటమ్ లైన్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్లూ అనేది ఏంటంటే ఓన్లీ దాంట్లో కంప్లీట్గా ఆ రీజన్లోకి ఉన్న వాటినే సెలెక్ట్ చేసుకుంటాకి. ఓకే, సో అందుకే ఈ రెండు సెలెక్ట్ అవ్వాలి. గ్రీన్, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి గ్రీన్ సెలెక్ట్ చేస్తాను. గ్రీన్ సెలెక్ట్ చేస్తే జస్ట్ 3 లైన్స్ టచ్ అయింది, 3 సెలెక్ట్ అయిపోతుంది. అంటే గ్రీన్ ఏంటంటే గ్రీన్ రీజన్లో గ్రీన్ సెలెక్షన్లో ఏమవుతుందంటే ఈవెన్ ఒక స్మాల్ పాయింట్ ఆ పర్టికులర్ లైన్లో కానీ సర్కిల్లో కానీ దేంట్లో ఒక పాయింట్ టచ్ అయినా సరే వాటికి సంబంధించి ఏదైనా ఒక పాయింట్ టచ్ అయితే దాని యొక్క ఎంటైర్ ఆ కంప్లీట్ ఎలిమెంట్ అనేది సెలక్షన్లోకి వచ్చేస్తుంది. అదే బ్లూ అయితే అట్లా రాదు. సో అందుకే మనం సేమ్ ఈ బ్లూ నేను ఇట్లానే ఇటు పక్కనే సెలెక్ట్ చేస్తున్నా, ఓన్లీ ఇది ఒకటే వచ్చింది. అదే గ్రీన్లో ఈ పార్టే టచ్ చేస్తే మొత్తం 3 వచ్చింది. సో అదే సెలెక్షన్, బ్లూ సెలెక్షన్కి గ్రీన్ సెలెక్షన్. సింపుల్గా బ్లూ సెలెక్షన్ ఏంటంటే ఆ కంప్లీట్ ఏరియాలోకి వస్తే కానీ అది సెలక్షన్లోకి రాదు, గ్రీన్ ఏంటంటే జస్ట్ టచ్ అయితే సెలక్షన్లోకి వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈస్ కార్తిక్ signing off.